పేతురున్నాడా? వాళ్ళ నిండా చేపలు పట్టాడా? వాళ్ళ నిండా చేపలు వచ్చిన తర్వాత వాళ్ళ నిండా చేపలు వచ్చిన తర్వాత నావ నిండా చేపలు నిండిన తర్వాత ఏమన్నాడు తెలుసండి? నిండిన తర్వాత, ప్రభువా నేను అపవిత్రుణ్ణి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఎప్పుడు? మీకు అర్థమైందా? ఎప్పుడు? చేతి నిండా చేపలు వచ్చిన తర్వాత, నావ నిండా చేపలు వచ్చిన తర్వాత, కలగాల్సిన ఆశీర్వాదం వచ్చిన తర్వాత, అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత, అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత, రోగం పోయిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత అన్ని తిరిగిపోయినాయి కదా. ప్రభువా నేను అపవిత్రుడిని, ప్రభు వెళ్ళిపో. అబ్బా, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నిన్ను ఆశీర్వదించింది, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నిన్ను పైకి లేవనెత్తింది, నీ అక్కర్లు తీర్చింది. ఎంత అల్పమైన బుద్ధి చూడండి. అంటే నీవిచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలి, నువ్వు మాత్రం అవసరంలే. నువ్విచ్చే దీవెన మాత్రం నాకు కావాలి, నువ్వు చెప్పే మాటలు మాత్రం నాకు అవసరంలే. అందుకే నాయన అట్లా కాదు కానీ ప్రభువా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక కదా. మరి మరణానికైనా వెనుదిరుగని ప్రేమ ఆయన చూపించినప్పుడు, ఆయన మీద ఉంచవలసిన ప్రేమని ఆయన మీద కాకుండా ఆయన మూలముగా కలిగిన వాటి మీద, అది ఏదైనా సిరులైన, సంపదలైన, భోగభాగ్యాలైన, లోకమైన, పరలోకమైన ఏదైనప్పటికీ కూడా ఆయన లేని లోకం ఏది మనకు? చెప్పరేంటి? ఆశీర్వాదం కాదు. ఆయన తీసుకెళ్ళి సంపద కలిగిన లోకంలో నన్ను పెట్టి నువ్వు ఎడుండ్రా నేను వెళ్తున్నాను అన్నాడు అనుకో, ఆయన లేని సంపద కలిగిన లోకం ఎందుకండి? అవసరమా? ఆయనే మన ప్రేమకు చిరునామా. హల్లెలూయా.